హాయ్, చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. చూడండి, చూపిస్తున్నాను. ఇది తెలగపిండి. వేరుశనగ ఇత్తుల నుండి నూనెని వేరు చేసిన తర్వాత అండి మిగిలిన చెక్కతో ఈ పిండిని గ్రైండ్ చేసుకుంటే ఈ పిండిలా తయారైద్దండి. దీన్ని ఉప్మాలాగా చేసుకోవటమేనండి. ఏమి ఎక్కువ అవసరం లేదు. అదిగో చూడండి, నూనె కాగబెట్టుకొని దాంట్లో కొంచెం పోపు దినుసులు, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ వేసానండి. అంతేనండి. అంతకుమించి హడావుడి లేకుండా మనం ఎక్కడ ఊరెళ్ళి వచ్చిన తర్వాత అండి ఆ కూరగాయలు ఈ కూరగాయలు ఇవ్వనకుండా ఈ పిండి ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి. అదిగోండి, కొద్దిగా ఆ ఉల్లిగడ్డలో పచ్చితనం పోయే వరకు వేపుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, పసుపు వేద్దాము. చూడండి, అదిగోండి. దీనిలో ఇప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు వేద్దామండి. వేసి కొంచెం వాటర్ పోసుకుందామండి. ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ తెలగపిండిని వేసుకుందాము. అయితే అండి, ప్రత్యేకించి ఈ కూర గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ పిండి నుంచి నూనెను వేరు చేశారు కండి, కొవ్వుని తొలగించాము. అయితే దీంట్లో కొవ్వును తీసేసిన తర్వాత మనకి పిండి, అదిగోండి పిండిని కూడా వేసాను. దీన్ని ఉండలు కట్టకుండా ఇంకా తిప్పుకోవటమేనండి. దీనిలో అధిక శాతంలో మినరల్స్ బి కాంప్లెక్స్, B1, B2, B3లు ఉన్నాయండి. వీటిల్లో ఇవి శరీరానికి శక్తి ఉత్పత్తి చేస్తాయండి. మెదడుకి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. చూడండి, అట్లా తిప్పుకుంటా ఉంటే ఉండలు కట్టకుండా కూర అయిపోతుందంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. మినరల్స్ అధికంగా ఉన్నాయి అని చెప్పాను. ముఖ్యంగా మెగ్నీషియం, జింకు, కాల్షియం కూడా ఉన్నవండి. తక్కువ క్యాలరీలతో మంచి శక్తిని అందిస్తాయి. దీన్ని షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. చిన్నల కాడి నుంచి పెద్దల వరకు ఈ కూరని ట్రై చేసుకొని చూడండి. 5 నిమిషాల్లో అయిపోయిద్దండి ఈ కూర. మనం ఎక్కడికన్నా ఊరెళ్ళి వచ్చినప్పుడు కానీ హడావుడిగా ఆ కూర తెచ్చి ఈ కూర తెచ్చి చేయకుండా ఈ పిండి ఒక్కటి ఇంట్లో ఉంటే మనకి తెలగపిండి కూర అయిపోయిద్దండి. ఎంతో తేలికగా అయిపోయిద్దండి. ఉట్టి కూరను కూడా తినొచ్చండి. దీన్ని అన్ని వయసుల వారు తినే కూర అండి. ఈ పిండి ఆన్లైన్లలో ఇప్పుడు దొరుకుతుంది, డీమార్ట్లలో దొరుకుతుందండి. తెలగపిండి కూర అండి. చూడండి, దాదాపుగా అయిపోయిందండి. అదిగోండి, కొంచెమే ఇంకా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఇనికిపోయే వరకు తిప్పుతూ ఉందాము. ఈ వీడియో ఇలా కూర నచ్చి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని తెలియజెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ ప్రోత్సాహం మాకు కావాలండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.